భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు మరియు మైనార్టీ మోర్చా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ బాషా సోమవారం తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన ఆదివారం తిరుపతిలోని బీజేపీ జిల్లా మైనార్టీ నాయకులు మస్తాన్ స్వగృహానికి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సయ్యద్ బాషా మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు సద్వినియోగం చేసుకుని మైనార్టీలు ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మైనార్టీ మోర్చా నాయకులు ఎస్ మస్తాన్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు హరి, అక్రమ్, రవి తదితరులు పాల్గొన్నారు. अस्सलामुअलैकुम, मेरा नाम सैयद बाशा, माइनॉरिटी मोर्चा स्टेट प्रेसिडेंट और माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन स्टेट डायरेक्टर. ధర్మవరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ సంవత్సరం భాగంగా ఆయన జయంతి పురస్కరించుకొని మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం ప్రతి జిల్లాలో ఆయన కాంస్య విగ్రహం పెట్టాలనే ఉద్దేశంతో ఈ నెల 11వ తారీఖు నుంచి ధర్మవరంతో ప్రయాణం స్టార్ట్ చేసి 7వ జిల్లా అయిన తిరుపతికి వచ్చి ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ అయిపోయిన తర్వాత మా జిల్లా అధ్యక్షుడు మైనార్టీ మోర్చా మస్తాన్ గారి ఇంటికి రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడున్న మండల సంబంధించిన కార్యకర్తలు కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక కార్యకర్త ఇంటికి వస్తే వాళ్ళ పడే ఆనందం, అలాగే కార్యకర్త యొక్క మంచిని తెలుసుకొని ఆయనకి అండదండలుగా ఉంటూ నేను డెవలప్ అవుతూ నా కార్యకర్తలు కూడా డెవలప్ చేసుకుంటూ వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకు కూడా అంటే వాళ్ళని కలిసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఏంటనేది. చుట్టుపక్కల చెప్తుంటారు మస్తాన్ గారు ఏంటనేది. సో మస్తాన్ గారికి నా వంతుగా తప్పకుండా నామినేట్ పోస్ట్ వచ్చేటట్టుగా, అలాగే పార్టీలో మరిన్ని బాధ్యతలు వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరణలో ఏదైతే భాగంగా తిరుపతి రావడం జరిగిందో చాలా మంచి స్పందన వస్తుంది. ఈరోజు మన జార్ఖండ్ సీఎం గారు కూడా రావడం జరిగింది. 2 డేస్ బ్యాక్ మధ్యప్రదేశ్ సీఎం గారు కూడా రావడం జరిగింది. ప్రజలు కూడా అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి మీద ఉన్న గౌరవంతో ప్రేమతో వస్తున్నారు. ఆయన అందరి వాడు. ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత ఆ రోజు చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్ని డెవలప్ అవ్వాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో మనందరం డెవలప్ అవుదామని చెప్పేసి లాహోర్కి బస్ యాత్ర చేసి ఎటువంటి తారతమ్యం లేకుండా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నివాదంతో ఆయన లాహోర్కి వెళ్ళడం జరిగింది. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా ఎప్పుడు కూడా మన మీద వాళ్ళు దాడి చేస్తూనే ఉంటారు. అలా ఒక క్యాస్ట్ ఏంటి, ఆయన ఉన్నంత కాలం కూడా అందరినీ కలుపుకుంటూ అన్ని పార్టీలు కలుపుకుంటూ అందరి వాడు అనిపించుకున్న ఏకైక వ్యక్తి ఉన్నారంటే మన భారతదేశంలో కేవలం ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో అలాంటి వ్యక్తి కాంస్య విగ్రహంలో భాగంగా నేను కూడా ప్రతి జిల్లాలో తిరుగుతూ రావడం నాకు కూడా ఆనందంగా ఉంది. నేను మైనార్టీగా ఉండి మైనార్టీ యొక్క అంటే ఆయన చేసిన మంచి పనుల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి, అలాగే ఆయన విగ్రహానికి వచ్చిన ప్రతి ఒక్క అతిథి కూడా చక్కగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అందులో ముఖ్యంగా మా ఫారూక్ గారు మినిస్టర్ గారు ఆయనకు ఉన్న సంబంధం కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న కడపలో, అలాగే నంద్యాల జరిగిన సభలో ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రయాణం మనందరికీ స్ఫూర్తిదాయకం అవ్వాలని చెప్పేసి, దేశంలో ఉన్న అన్ని జాతులు అన్ని మతాలు వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి, దేశాభివృద్ధిలో మైనారిటీస్ కూడా ముందుండాలని చెప్పేసి, అలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా అందరినీ సమానంగా చూస్తున్నారు. సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్నట్టుగా అందులో మైనార్టీస్ ఎక్కువ మంది భాగస్వాములు అవుతున్నారు. ఆయన ఇచ్చే ప్రతి పథకంలో కూడా ఎక్కువ మంది మైనార్టీసే ఉంటున్నారు. ఈ సందర్భంలో కూడా ప్రధానమంత్రి గారు 11 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా పూర్తి చేసుకుని 12 సంవత్సరాల సందర్భంలో కూడా సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. అలాగే మన దేశం డెవలప్ అవ్వాలంటే మనం వాడే వస్తువు, మనం తయారు చేసుకునే వస్తువు మనమే వాడాలి. విదేశాల వస్తువులు వాడకుండా మన వస్తువులు వాడుతూ మన దేశాన్ని డెవలప్ చేసుకోవాలని, ఆ డెవలప్మెంట్ లో మైనార్టీస్ కూడా ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.